నల్గొండ పట్టణంలోని ఐఎన్టీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని భాస్కర్ టాకీస్ అడ్డా మరియు రామగిరి మరియు ఐఎన్టీయూసీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ జరిగింది। ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు అంబటి సోమయ్య, శంభురెడ్డి, పోతేపాక సహదేవ, ఎస్కే గౌస్, పెరిక నరసింహ, గాదెపాక వీరయ్య, ఖలీల్ మరియు ఐఎన్టీయూసీ సభ్యులు పాల్గొనడం జరిగింది। గణతంత్ర దినోత్సవ సందర్భంగా రామగిరి మరి సెంటర్లో ఈరోజు గణతంత్ర వేడుకని ఘనంగా నిర్వహించడం జరిగింది। మరి ఎందరో మహానుభావుల త్యాగం ఫలితంగా మరి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది। కానీ మన రాజ్యాంగం మన దేశాన్ని ఎట్లా పరిపాలించిన ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో మరి భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। మరి అప్పుడే 26 జనవరి 1956లో మనం ఈ రిపబ్లిక్ అమలుకి వచ్చిన రోజు, అప్పటి నుంచి మన దేశంలో మరి ప్రపంచంలో అతి పెద్ద భారతదేశంలో పెద్ద రాజ్యాంగం ఇది। మరి ఇలాంటి భారతదేశం మరి మిగతా దేశాలు కూడా ఆదర్శంగా ఉంటూ మరి నాడు దేశంలో సమానత్వం, సోషలిజం మరి ప్రజాస్వామ్యం అన్నిటికీ అనుగుణంగా ప్రజల యొక్క సమానత్వం కొరకు ఈ దేశాన్ని ఎందరో మహానుభావులు త్యాగం చేసి తీసుకొచ్చిన స్వాతంత్రం, దాన్ని ఈరోజు మరి దేశవ్యాప్తంగా ఈ యొక్క వేడుక జరుపుకోవడం జరుగుతుంది। 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది। ఈ సందర్భంగా నల్గొండ ప్రజలకు మరియు నా తోటి కార్మికులకు, మా అధ్యక్షులకు అందరికీ 77వ గణతంత్ర శుభాకాంక్షలు। మరియు సిడబ్ల్యూసీ మెంబర్ అయినటువంటి మా గౌరవ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ డి సంజీవ్ రెడ్డి గారు మరి ఐఎన్టీసీ కార్యాలయాన్ని సందర్శించి చూసినారు। వారు త్వరలో మరి మన ఆర్ఎండ్బి మంత్రి కొమరెడ్డి వెంకరెడ్డి గారికి మరియు ఎంపీ కుందూరు రఘువీరెడ్డి గారికి మరి ఒక లెటర్ పెట్టి ఈ బిల్డింగ్ నిర్మాణం కొరకు వారి యొక్క నిధుల నుండి మరి శాంక్షన్ చేసి త్వరలో దీని యొక్క శంకుస్థాపన చేయడం జరుగుతుంది। మేము త్వరలో మన డాక్టర్ డి సంజీవ్ రెడ్డి గారు ఎంపీ ఫండ్స్, మంత్రి గారి ఫండ్ నుంచి తీసుకొచ్చి మరి ఈ యొక్క ఆఫీస్ని మరి పక్కా బిల్డింగు నిర్మాణం కొరకు అందరం కూడా మరి అడగటం జరిగింది। మరి సంజయ్ రెడ్డి గారు కూడా అనుకూలంగా స్పందించి ఈ యొక్క ఆఫీసుని మరి మంచిగా కార్యాలయం కట్టాలని చెప్పి జిల్లా కేంద్రంలో పెద్ద ఆఫీస్ కట్టాలని చెప్పి అన్నారు। వారు విసుగు తీసుకోవడం జరిగింది। వారు కూడా మాట్లాడి ఈ యొక్క భవన నిర్మాణం భారీ ఎత్తున అసమాజిక కార్మికులను చందా వేసుకొని మేము ఈ యొక్క జిల్లా కార్యాలయంలో ఈ యొక్క భవనాన్ని పెద్ద భవనాన్ని నిర్మించడానికి అందరం కూడా సిద్ధమైనాం। మరి వారి యొక్క కృషికి మరి కోమరెడ్డి వెంకరెడ్డి గారికి, మరి ఎంపీ రఘురెడ్డి గారికి, సంజీవ్ రెడ్డి గారికి నల్గొండ జిల్లా ఐఎన్టీసీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। నల్గొండ జిల్లా ఐఎన్టీసీ జిల్లా కార్యాలయంలో మరి 77వ గణతంత్ర దినోత్సవాన్ని మరి ఈరోజు జరుపుకున్నాం। మరి ఈ సందర్భంగా 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండ ప్రజలకు మరియు కార్మిక సోదరులందరూ కూడా నేను రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। మరి ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా మరి ఈరోజు మనం వాళ్ళ కృషి ఫలితంగా ఈరోజు మన ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం। మరి ఆ రోజు కనుక మన జాతీయ నాయకులైనటువంటి మహాత్మా గాంధీ కానీ, అంబేద్కర్, భగత్ సింగ్, మరి లాల్ బహదూర్ శాస్త్రి ఇట్లా చాలామంది జాతీయ నాయకులు వాళ్ళ ప్రాణాలు ఒడ్డి మన దేశం స్వతంత్రం కోసం ప్రాణాలు ఒడ్డి మరి దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చినారు। మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించుకున్న ఉద్దేశంతో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మరి రాజ్యాంగ రచన నిర్మాతగా ఆయన ఎన్నుకోవడం జరిగింది। మరి డాక్టర్ అంబేద్కర్ నేతృత్వంలో మరి మిగతా దేశాల కంటే ఒక మంచి రాజ్యాంగాన్ని నిర్మించిన ఉద్దేశంతో మరి దేశంలో ఉన్నటువంటి ప్రజల కొరకు మరి ఎలాంటి పరిపాలన కావాలనే ఉద్దేశంతో మరి వాళ్ళకి ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, స్వతంత్రం మరి బీదరికం ఉన్నటువంటి ఈ దేశంలో మరి దేశ అభివృద్ధి కొరకు మరి ఎన్నో సంస్కరణలను మరి తీసుకొచ్చినటువంటి మహానుభావులు మరి వాళ్ళ కృషి ఫలితం నాడు మనం దేశాన్ని మన స్వేచ్ఛగా, స్వతంత్రంగా మరి గాలి తీసుకొని దేశాన్ని అభివృద్ధి పనులు నడిపిస్తున్నాం। మరి ఈ యొక్క సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఈ వేడుకలను జరుపుకుంటున్నాం। మరి ఈ సందర్భంగా మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత మత కుల ద్వేషం రెచ్చగొట్టి మరి అధికారానికి వచ్చిన తర్వాత ఈ కార్మికులకి తీరని అన్యాయం జరుగుతుంది। మరి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి మరి కార్మిక హక్కులను, చట్టాలను రద్దు చేసేందుకు ఈ ప్రభుత్వం కుట్ర పండింది। దాన్ని
ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఖండిస్తూ మరి ఎన్నో సమ్మెలు మరి ర్యాలీలు తీసి బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పినాం. రేపు ఫిబ్రవరి 12వ తారీఖు దేశవ్యాప్త సమ్మె ఉన్నది. మరి ఆ సమ్మె ద్వారా ఈ దేశంలో ఈ బీజేపీ ప్రభుత్వ విధానాలు ఎండగట్టడం కోసం మరి ఈ దేశ ప్రజలందరూ కూడా కార్మికులు ఉద్యోగులందరూ కూడా మరి ఐక్యమై మరోసారి బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాలని వ్యతిరేకించాలని చెప్పి నేను ఈ రాబోయే ఫిబ్రవరి 12వ దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.